ఆర్ఎస్ పద్ధతిలో ఫిష్ చేపలు పెంచాలి అంటే మనకు కీలకమైన అంశం దాని ఫీడ్, దాని ఆరోగ్యం సరిగ్గా చూసుకోవడం. సో మనకు ఎప్పుడైతే మనం చేప పిల్లల్ని తీసుకొస్తామో ఆ చేపల పిల్లలకి ఏదైనా వైరస్లు కానీ ఎలాంటివి ఏమైనా సోకి ఉండొచ్చు. అక్కడ ఏమైనా ఎక్స్టర్నల్ యాంటీబాడీస్ దానిపైన ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి వాటి నుంచి మనం మన ఆర్ఏఎస్ సిస్టమ్ని రక్షించుకోవడం కోసం ఫస్ట్ మనం చేపలు తీసుకొచ్చినప్పుడు పొటాషియం పర్మాంగనేట్ డిప్ ఇస్తాం. సో దానివల్ల చేపకు ఉన్న ఏదైనా వైరస్లు కానీ ఉంటే అది తొలగిపోతాయి. ఆ తర్వాత వారం రోజులు క్వారంటైన్ చేసి ఆ చేపల్ని నర్సరీలో కానీ ఎక్కడైనా క్వారంటైన్ చేసి పెట్టుకోవడం. సో ఆ తర్వాతే మనం చేపల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం, మన సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఉత్తమం. సో అలాగే మన ఫీడ్ వచ్చేసరికి మనం ఇక్కడ న్యాచురల్ ఫీడ్ మనకు కొద్దిగా గొప్ప సిస్టంలో బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా. అయినప్పటికీ మనం ఇక్కడ ఫ్లోటింగ్ ఫీడ్ అనేది ఇంపార్టెంట్. మనకు నీటిపైన తేలియాడే ఫీడ్ని మాత్రమే చేపలకి ఇవ్వాలి. షింకింగ్ ఫీడ్ ఇవ్వడం వల్ల కంటామినేషన్, వాటర్ పొల్యూట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే చేపలు తినేదానిలో మనకు కావాల్సిన వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సో మనం ఫీడ్ ఏదైతే వాడతామో దాన్ని ల్యాబ్ టెస్ట్ చేయించుకోవడం. సో దాని లోపల ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడం. అండ్ టైం టు టైం వాటర్ పారామీటర్స్ అనేది టెస్ట్ చేసుకోవడం కీలక అంశం. వాటర్ టెస్ట్ చేసుకోవడానికి మనకు టీడీఎస్, పీహెచ్ ఇవి కొన్ని అంశాలు. అయితే అమోనియా, నైట్రేట్, నైట్రైట్ అనేవి 3 పారామీటర్స్ చాలా కీలకం. పీహెచ్ అనేది మారుతూ ఉంటుంది. పీహెచ్ డైలీ చెక్ చేసుకోవాలి. అమోనియా, నైట్రైట్ అనేది కూడా మనము వీలైనంత తొందరగా అంటే 2-3 రోజుల వ్యవధిలో ఒకసారి వాటర్ని టెస్ట్ చేసుకోవాలి. ఏదైనా మనకు చేపలో మార్పులు లాంటివి ఏమైనా కనబడ్డప్పుడు కూడా వాటర్ని చెక్ చేసుకోవడం ఉత్తమం. ఫీడ్ అనేది చిన్నపిల్లలప్పుడు చిన్న ఫీడ్ ఇస్తాం. సో దాని నోరి సైజ్ కంటే చిన్నగా ఉండాలి ఫీడ్ అనేది ఎప్పుడైనా. సో ఆ చేప పెరుగుతూ ఉంటే దానికి ఫీడ్ కూడా సైజ్ పెంచుతూ పోతాం. సో మనకు 4 mm వరకు ఫీడ్ దొరుకుతుందండి. ఆ 4 mm వరకు ఫీడ్ మనం ఇస్తాం. సో అలాగే మనకు వాటర్ టెస్ట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ కిట్ వాడచ్చు. ఏపీఐ టెస్ట్ కిట్ కూడా కొందరు వాడుతున్నారు. సో మేము మాత్రం నైస్ వాటర్ మేనేజ్మెంట్ కిట్. నేను కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పదలుచుకునేది ఏంటంటే చేపలపైన పూర్తి అవగాహన నేర్చుకొని ట్రైనింగ్స్ అవి చేసుకొని ఆ తర్వాతే ఈ ఫీల్డ్లోకి రండి. అంతకు హడావిడి పడేసి ఎవరో చెప్పారని చెప్పేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసి నష్టాలు చవి చూడొద్దు. మీరు కొద్దిగా లేట్ అవ్వచ్చు, కాకపోతే పూర్తిగా నేర్చుకొని ఆ తర్వాతే రండి. మీకు ఫిష్ బయాలజీ పైన, ఫిష్ హెల్త్ పైన, వాటర్ పారామీటర్స్ పైన పూర్తి అవగాహన అనేది ఉండాలి.